ఓకే, కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మని పత్రికలు ఒకసారి మనం ధన్యవాదాలు. మనం 4 రోజుల నుంచి కబీర్ మహాశయుని యొక్క సందేశాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఒక సందేశం రాసుకుంటుందా? వజ్రాలు రాసులుగా లభించవు. హంసలు కూడా వరుసలుగా ఉండవు. వజ్రాలు రాజులుగా లభించవు. హంసలు కూడా వరుసలుగా ఉండవు. సింహాలు కూడా గుంపులుగా ఉండవు. అలాగే సాధు పురుషులు అంటే జ్ఞానులు కూడా గుంపులుగా తిరగరు. ఇది ఆయన చెప్పినటువంటి సందేశం. ఇది చాలా అద్భుతమైన సందేశం. మనం ఒక్కసారి తెలుసుకుందాం అని చెప్పింది. వజ్రాలు రాసులుగా లభించుకున్నారు. రాసులుగా ఉండేవి ఏంటంటే గులకరాలు, విలువలేనివి, విలువైనవి, విలువ కట్టలేనివి. ఎక్కడో ఒకటోరా దొరుకుతుంది అంతే. రాళ్ళ కోట్లు ఎన్నైనా ఉంటాయి, వజ్రాల కోట్లు ఉండవు. అలాగే హంసలు కూడా బార్లు కట్టి వెళ్ళవు. బాతులు కడతాయి, మేకలు, గొర్రెలు అన్నీ బారులుగా ఉంటాయి. కాకులు ఉంటాయి, హంసలు ఉండవు. అలాగే సింహాలు కూడా గుంపులుగా ఉండవు. ఉంటాయి, లేళ్ల గుంపులు ఉంటాయి, దున్నల గుంపులు ఉంటాయి, ఆవుల గుంపులు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి సింహాలలో. అలాగే ఉన్నాడు ఆయన సాధు పురుషులు అంటే జ్ఞానులు గుంపులుగా ఉండరు. మీకు ఇది అర్థమవుతే ఈ ధ్యానంలోకి అందరూ ఎందుకు రారో మీకు అర్థమవుతుంది. లోకంలో చూడడానికి కోట్ల మంది జనాభా ఉంటారు. కానీ ఈ జ్ఞానం కోసం ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే చాలా స్వల్పమే.
మీరు ఇక్కడ చూస్తే ఇన్ని వందల మంది ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎన్ని ఊళ్ళ నుంచి వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. మీరంతా ఒక ఊరి నుంచి వచ్చారా? రాలేదే. మీ ఊర్లో మీ ఉన్న వాళ్ళందరినీ మీరు పిలిచిన ఎవ్వరూ రా. మీరే ఎందుకు వచ్చారు? వాళ్ళకి మీకు తేడా ఉందంటారా లేదంటారా? వజ్రాలు గుట్ల గుట్ల కింద ఉంటాయా? జ్ఞానకాంక్ష ఉన్న వాళ్ళు గుట్ల గుట్లుగా ఉంటారా? ఉండరు. ఆ పిల్లల్ని బయటికి వెళ్ళిపోండి. ఊరికొకడు ఉంటే గొప్ప అండి. కూడా చాలామంది మనకు కనిపిస్తారు, కానీ జ్ఞానకాంక్షతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అందుకే అంటాను నేను, ధ్యానంలోకి వచ్చిన వాడు 300 జన్మలు దాటి ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడికి రావాలి అంటే, జ్ఞానం కోసం రావాలి అంటే 350 జన్మలు దాటితే తప్ప ఈ క్లాసులో అడుగు పెట్టలేడు. మీకు అనిపించవచ్చు మేము అంత గొప్పవాళ్ళమా అని. మీ గొప్ప మీకు తెలియదు. మీరు కొన్నాళ్ళు కొన్ని నెలల పాటు ఇక్కడ కంటిన్యూ రండి, మీ గొప్పతనం ఏంటో మీకే తెలుసు. నాకు అంత సీన్ ఉందా అనుకుంటా. ఎంత సీన్ ఉందో మీకు అర్థమవుతుంది. కోట్లాది మందిలో మీరు 1% కూడా కాదు. జ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు 0.1% కాదు, 0.01%. మీరందరూ వచ్చిన ఊళ్ళ నుంచి, కర్ణాటక కానీ, ఇటు కానీ, తెలంగాణ కానీ, మొత్తం జనాభా ఎంతమందో లెక్కేసుకోండి. అందులో మీరెంతో లెక్కేయండి. ఆ పర్సంటేజ్ మీకు అర్థం. అంటే మీరంతా ఎవరు? వజ్రాలు. అది మీకు తెలీదు. ఏమోనండి, నా ముఖం చూసుకుంటే అలా అనిపించట్లా. మీకే డౌట్ వస్తుంది. ఎవరు మీరు అంతా వంటలు చేస్తారు, పచ్చడి కానీ, కూర కానీ, లేకపోతే ఏదైనా సరే చేసినప్పుడు అది ఎలా ఉందో తెలుసుకోవాలంటే కొద్దిగా నోట్లు వేసుకుంటారు, లేకపోతే మొత్తం తినేస్తారు. చూస్తారుగా, కొంచెం వేసుకుంటారా మొత్తం వేసేస్తారా?
కొంచెం వేస్తేనే తెలిసిపోద్ది కదా అదంతా ఎలా ఉందో. మీకు ఆ పచ్చడి కొంచెం వేసుకుంటే మీకు తెలుస్తుంది. కానీ నాకు మీ గురించి అంతా తెలుసు. చాలు, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే, చెప్పే దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు అంటే, చెప్పేది బాగా అర్థం చేసుకుంటున్నారు అంటే, అర్థమవుతుందంటారా అర్థం కావట్లేదంటారా? గంటల గంటల కూర్చోగలుగుతున్నారు అంటే